ఇక మూడవ సమూహం కాడికి వస్తే ఆ సమూహము హతసాక్షులైన వారి యొక్క సమూహము. ఆ సమూహం గురించి మనము ఇక ఆ సమూహము ఎలా ఆ స్థలంలో ఉన్నారు. ఆ సమూహము ఎలా ఉన్నారంటే, వారు తెల్లటి వస్త్రములు నార వస్త్రం ధరింపచేయబడి, వారికి వీరికంటే ఒక చక్కటి కిరీటములు ధరింపచేయబడి, ఆ కిరీటము ఎంతో అందముగా ఉన్నవి. వీరికి సన్నటి కిరీటం వంటి ఉన్నవి, కానీ వారికి మాత్రము ఇంకా ఒక మంచి కిరీటాలు. వారు ఆ కిరీటాలు పెట్టుకొని ఆనందంతో సంతోషంతో ఎంత ఆనందపడుతున్నారు, ఎంత సంతోషపడుతున్నారు. వారు ఎంత ఆనందంతో ఉన్నారంటే, ఆనందపడుతూ సంతోషపడుతూ ఒక ప్రార్థన సమూహముగా ఆ స్థలంలో ఉంటూ ఉండగా, వారి యొక్క ప్రార్థన సమూహమును బట్టి, వారి సంతోషమును బట్టి, వారి యొక్క మనసు ప్రభు మనసుతో ఒక్కటిగా ఒక సన్నటి ఒక మాయమలాగా అలా వెళ్ళిపోయి ప్రభు హృదయాన్ని తాకుతూ ఉండగా ఎంత మరి దేవుడు ఆనందపడుతూ ఉన్నాడు. మరి అలా ఆనందపడుట ఆశ్చర్యం అనిపించింది. నిజమే, ప్రభు చెప్పినట్లుగా వారు సమస్తమును విడిచిపెట్టి, వారు అన్నిటినీ విడిచిపెట్టి, ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా, ఎంతమంది సేవకు అడ్డగించి ఆటంకపరిచినను, ఆ యొక్క సేవను ఆపుచేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినను, వారు ప్రతిదీ భరించి ఓర్చుకొని ధైర్యముతో ప్రభువే సమస్తం అనుకొని ఆయన ధరించుకొని ధైర్యముతో ముందుకు సాగుచు ప్రతి విషయంలో ఎక్కడా కూడా వారు మనసును త్రొట్టిల్లనివ్వకుండా, బ్రతుకుట క్రీస్తే మరణిస్తే మేలే అని వారు సిద్ధపడి ముందుకు సాగుతూ వెళుతూ, వారి బంధువులను, రక్త సంబంధులు, కుటుంబాలను అన్నీ విడిచిపెట్టి, ఎన్ని రకాలుగా అనినను కూడా, నీవు మరణిస్తావనినా కూడా నా దేవుని కోసం చనిపోవటం మేలు అని ధైర్యముతో, పిరికితనము లేకుండా ధైర్యవంతులుగా వారి శిరస్సు వంచి చనిపోవటానికి కూడా హతసాక్షులైపోయిన సమూహము కలిగిన వారు ఆ స్థలంలో ఉండుట ఎంత ఆనందమో. నిజంగా భూమి మీద ఎప్పుడైనా చనిపోవాల్సిన వారమే, కానీ ప్రభు కోసం చనిపోవటం ఎంత గొప్ప విషయం. చూడండి వారు ఎలా ఉన్నారంటే, చక్కటి కిరీటాలు ధరించుకొని ఆనందముతో సంతోషంతో వారు ఎంతగా ప్రభువుని గణపరుస్తున్నారు. ఎంత సంతోషం. ఎప్పటికైనా చనిపోవాల్సిన వారే. బెదిరింపులు ఇలా చేయట, బెదిరిస్తూ ఎంతోమంది కూడా ఎన్నో కూడా బెదిరింపు కాల్స్ చేస్తుంటారు. మరణింపజేస్తాము, చంపేస్తాము. ఎప్పటికైనా చనిపోయేదే, ఈ రోజైనా చనిపోయేదే, రేపైనా చనిపోయేదే. కానీ పిరికితనము లేకుండా ధైర్యవంతులుగా నిలిచి దేవుని కోసం హతసాక్షులైన వారి సమూహము ప్రభు సన్నిధిలో, ప్రభు రాజ్యములో ఉండుట ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. నిజంగా వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఎంత ఆనందపడుతున్నారు. భూమి మీద చూడండి, ఎన్నో దేవుని కోసం పడి, ఎన్నో ఆకలి దప్పికలు, ఆకలిని చంపుకొని, లేకున్నా ఏమీ లేకపోయినా దేవుణ్ణి ఒక్క సమయంలో కూడా దేవుణ్ణి ఎక్కడ మరి ఒక తృణీకరించకుండా, ఎన్ని శోధనలను ఎక్కడ బాధపడకుండా, దుఃఖపడకుండా, వారి పట్ల ఏ కార్యాలు జరగకపోయినా, ఏమీ జరగకపోయినా కూడా వారు నిరీక్షణతో, విశ్వాసంలో త్రొట్టిల్లకుండా, ఏది ఏమైనా పర్వాలేదు, మేము నా ప్రభు కోసమే బ్రతుకుతాను, నాకు ఇవన్నీ వద్దు, నాకు ఎటువంటివి వద్దు, నా ప్రభువే నాకు కావాలి, సమస్తము నాకు వ్యర్థము, నా ప్రభు ఉంటే చాలు అని వాళ్ళు అన్ని విషయాలలో, అన్నీ అంటే ప్రతిదీ చంపివేసుకొని, ఏమీ లేకపోయినా, ఒకవేళ ఎవరైనా కొట్టుటకు వచ్చినా, బెదిరించినా, ఏది చేసినా ప్రభువుని విడిచిపెట్టకుండా ఎంతోమంది హతసాక్షులైన వారు ఉన్నారు. ఎన్నో మందిరాలను కూల్చిన వారు ఉన్నారు. ఎంతో మందిని మరి పెట్రోల్ పోసి సేవకులు తగలబెట్టి రీతిలో ఉన్నవారు ఉన్నారు. ఎంతోమంది మందిరాలను కూల్చి మరి సేవకులను చనిపోయిన వారు ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు హతసాక్షులు. దేవుని కోసం వారు దేవుని విడిచి పెట్టకపోతే
మిమ్మల్ని చంపేస్తామంటే మేము చనిపోయినా పర్వాలేదు, నా ప్రభుని విడిచిపెట్టను అని ఎంతోమంది హతసాక్షులైనారు. వారు చనిపోవడానికి సిద్ధపడి కూడా వారు చంపి వేసినా కూడా సంతోషంగా వారు ప్రాణాలు ఇచ్చిన వారు ఉన్నారు. ఎంతోమంది మణిపూర్లో ఎంతోమందిని చూసాం. ఎన్నో రాష్ట్రాలలో, ఒరిస్సా, ఎన్నో ఛత్తీస్గఢ్, ఎన్నో ప్రాంతాలలో కూడా దేవుని కోసం ప్రాణాన్ని ఇచ్చిన త్యాగమూర్తులు ఎంతోమంది హతసాక్షులైన వారందరూ కూడా ఆ పరిలోక పట్టణములు, ఆ సమూహములు వారు నిలిచి ఉన్నారు. ఎంతోమంది కొన్ని లెక్కకు మించిన ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్కింపచాలం, ఆ అంత లెక్కింపచాలని సమూహం కలిగిన మరి ఆత్మలైన వారు ఆ స్థలములో మరి దేవుని సింహాసనం ఎదుట దేవుని ఆరాధించుట ఎంత గొప్ప విషయం. ఈ యొక్క గుంపులలో ఏ గుంపులైనా మనం ఉన్నామా లేమా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈ మొదటి సమూహంలో ఉన్నామా, లేకపోతే ఈ రెండవ సమూహం కలిగిన ఈ గుంపులలో ఈ మొదటి గుంపు, రెండవ గుంపు, మూడవ గుంపు, ఏ గుంపులో అయినా మా జీవితాలను మేము సరి చేసుకొని ఏ ఒక్క గుంపులోనైనా కలిగిన వారిగా ఉంటాము. ఏ పాపం జోలికి వెళ్ళకుండా, ఏ తప్పిదమును అన్నీ విడిచిపెట్టి దేవుడి కోసం మేము బ్రతుకుతామన్నా ఏ యొక్క గుంపులోనైనా మనం చేర్చబడే వారిగా ఉండాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తున్నాను, దయచేసి ఈ యొక్క చెప్పుచున్న ఏ గుంపులోనైనా మనం ఉండాలి. ఎందుకంటే అక్కడ చేరాలి. ఇక్కడ ఉండటమును బట్టి నువ్వు అక్కడ స్థలం సిద్ధపరచబడుతుంది, నీకు అక్కడ ఒక స్థానం ఇవ్వబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను నమ్ముచున్నాను, ప్రభు నాకు చూపించిన విషయాలను మీకు తెలియపరుస్తుండగా ఖచ్చితంగా మీ యొక్క ప్రతి ఒక్కరు కూడా సరిచేసుకొని దేవుని కోసం నిలిచిపోట, దేవుని కోసం తప్పిస్తూ ఆయన రాజ్యపు వారస సమూహంలో మీరు ఉంటారని ఒక తల్లిగా నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. ఇక ఉంటున్న ఈ సింహాసనం యొద్ద ఉంటున్న మొదటి గుంపు గురించి తెలుసుకున్నాము, రెండవ గుంపు సమూహం గుంపు తెలుసుకున్నాము. ఇక ఉంటున్న మూడవ సమూహం గుంపు గురించి మనం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ వారము మనం తెలుసుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.